మీరు వీడియో కాంటెంట్ క్రియేషన్‌లో అయినా, బయట చదవడంలో అయినా ఆర్ కాన్సంట్రేషన్ విషయంలో అయినా. సో, హౌ టు మేక్ థాట్ అంటే దాన్ని మంచిగా బెటర్‌గా ఎట్లా చేయాలి, కాన్సంట్రేషన్, ఫోకస్, ఎవ్రీథింగ్ ఎట్లా చేయాలి. సో, ఫ్యూ డేస్‌గా నేను కూడా నాకు లైక్ ఒక రియల్‌గా లైక్ ఐయామ్ ట్రైయింగ్ దిస్ అండ్ ఇది నాకు చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. సో, యూ కెన్ ట్రై దిస్ కొన్ని పాయింట్స్. లైక్ ఏంది అంటే నేను రైటింగ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను. నాట్ ఇప్పుడు ఈ వీడియోస్ వరకు కాదు, ఫ్యూచర్‌లో. దానికి నాకు మంచి బ్రెయిన్ అనేది లైక్ ఎట్లా అంటే లైట్‌గా ఫీల్ అవుతుంది. సో, ఏంది లెట్స్ ఫాస్ట్‌గా చెప్పేసుకుందాం. ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ డైట్‌లో మార్నింగ్ అన్నం తినకండి, కార్బ్స్ తినకండి, చెప్పానండి తినకండి. లైక్ యూ హ్యావ్ టు లైట్ ఫుడ్ ఎంత లైట్‌గా అయితే అంత లైట్‌గా పెట్టుకోండి. ఆర్ ఇఫ్ ఒకవేళ నీకు ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటే ఫ్రూట్స్ అండ్ లైక్ జస్ట్ ఒక ప్రోటీన్ తినండి అంతే. ప్రోటీన్ జస్ట్ ఒక ఎగ్స్ తినాలనుకుంటే ఎగ్స్ తినండి. ఇఫ్ గుడ్ మంచిగా ఇది తినండి. సో యూ విల్ ఫీల్ చాలా బెటర్. హంగర్ పోతుంది. బ్రెయిన్కి బ్రెయిన్ మంచిగా. సో అది ఈ దీంట్లో నేను రీసెంట్గా నేను పొమగ్రానేట్ తిన్నాను మార్నింగ్. సో దానికి ఎట్లా అంటే లైక్ పీస్ అనిపించింది, లైక్ లిటరల్ పీస్. అప్పుడు దానికి ముందు కొంచెం హంగర్ అనిపించింది, దాని తర్వాత లైక్ లైట్గా ఫీల్ అయింది. సో అది ఒకవేళ మార్నింగ్ మీరు హెవీగా తింటే యూ విల్ ఫీల్ స్లీపీ. ఎందుకంటే మీరు చూసే ఉంటారు లైక్ ఒకవేళ ఆఫ్టర్నూన్ టైం మనం తినగానే నిద్ర వస్తుంది, పడుకుంటాం, యాప్ అనుకుంటాం, అది గ్యాప్ ఇస్తుంది మనకి 2-4 అట్లా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ ట్రై చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఒకవేళ మంచి హెల్త్ మంచిగా ఉంది. అండ్ ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ స్కిప్ దాట్. ఒకవేళ ఈవెన్ దో ట్రై చేయొచ్చు, కానీ దాని తర్వాత ఎక్కువ తినాలి. సో ఏంది ఫాస్టింగ్ చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీనివల్ల చాలా యూజ్ వస్తుంది. లైక్ ఎట్లా అంటే మీ ఫేస్ లైక్ బాడీ రిజ్యూనేట్ అవుతుంది. అంటే లైక్ లోపల రికవరీ అయిపోతుంది ఎవ్రీథింగ్. దానివల్ల ఇది కూడా పొద్దుగా అలా దానివల్ల జస్ట్ వాటర్ తాగండి, ఫ్రెష్గా ఫీల్ అవుతావు. నిజంగా చెప్తున్నాను, ఫ్రెష్గా ఫీల్ అవుతావు. అది ఒక్కరోజు చేస్తారు, ఒక్కరోజు చేసేస్తారు కాదు, ఒకరోజు చేస్తే ఇది రాదు. ఈవెందో ఇది కూడా ఏదైనా ఒకరోజు చేయకండి. ఎవెన్చువల్గా కొంచెం డిఫరెన్స్ ఇస్తుంది. మనకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి, అందుకని మనం ఫాస్ట్ అనుకుంటాం. సో జస్ట్ ట్రై దాట్ ఫర్ ఎ వీక్. దాని తర్వాత చూడండి మీ స్టడీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ థర్డ్ మార్నింగ్ వర్కౌట్స్. ఈ మార్నింగ్ వర్కౌట్స్ అనేది చాలా ఇది పీస్ ఇస్తుంది మైండ్కి. లైక్ ఇట్ విల్ మేక్ యువర్ మైండ్ లైక్ పొద్దుగా డోపమైన్ హిట్ అవుతుంది, అది కూడా న్యాచురల్గా. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎట్లా వర్కౌట్ చేయాలి, బాడీని కొంచెం స్వెట్ తెప్పియాలి. ఇంట్లోనే ఉంటాం, ఇంట్లో పుషప్స్ చేయి, పుల్అప్స్ చేయి. సో దీన్ని బట్టి నేను ఒక క్యాలిస్థెనిక్ వీడియో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో క్యాలిస్థెనిక్స్ దట్ విల్ ఇంప్రూవ్ యువర్ లుక్స్, ఫిజికల్ లుక్స్ అండ్ మజిల్ గెయిన్ చేయడానికి. సో అది నేను ఎప్పుడు అంత చేయట్లేదు, అంటే నేను అంత దాని చేయను, నేను నార్మల్ జిమ్ చేస్తాను. సో ఐ ట్రై టు రీసెర్చ్ అండ్ అది నేను ఇంప్లిమెంట్ చేసినంత ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్. సో దీనివల్ల మీ క్రియేటివిటీ ఆర్ మీ ఐడియేషన్ ఎవ్రీథింగ్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, మైండ్ మంచిగా అవుతుంది బ్రో. దాట్స్ ఇట్.